హలో ఆల్, ఇవాళ ఏం చూపిస్తున్నా అంటే పర్ఫెక్ట్ ప్యాన్ కేక్ రెసిపీ చూపిస్తా. దానికి వచ్చేసి తెల్ల గోధుమ పిండి, పాలు అండ్ వచ్చేసి ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అనమాట. రెడ్దైనా తీసుకోవచ్చు గోధుమ పిండి, బట్ నేనైతే ఇది తీసుకున్నా. సో అండ్ హనీ కూడా కావాలి. దీంతోపాటు ఇంకా బేకింగ్ పౌడర్ కూడా కావాలి. ఫస్ట్ అయితే నేను 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నా. దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వాడుతున్నా, సోడా కాదు పౌడర్. అండ్ ఇంకా హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసి కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు హనీ, సో మీరు షుగర్ పౌడర్ వేసుకుంటున్నారు, హనీ వేసుకుంటున్నారు. సో స్వీట్ మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి, అదేం నాట్ మ్యాటర్స్. ఆ తర్వాత పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మంచిగా బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఏ దాంట్లో అయినా సాల్ట్ లైట్గా వేయండి, బాగుంటుంది అంతే. స్వీట్లలో అయినా దేంట్లో అయినా వేసేసి మంచి కలపాలన్నమాట. దీంట్లో అయితే కలిపితే బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో ఇలా ఉంటే మంచిగా వస్తాయి అన్నమాట ప్యాన్ కేక్స్. మీరు డోరేమాన్ చూసిన వాళ్ళైతే డోరా కేక్స్ అని ఉంటాయి కదా, సో ఇలా చేసి 2 ప్యాన్ కేక్స్ మధ్యలో చాక్లెట్ సిరప్ రాసిస్తే సేమ్ డోరా కేక్సే. సో సేమ్ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా బబుల్స్ వచ్చినప్పుడు టర్న్ చేయండి, ఎంతో మంచి కలర్ చూడండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో దీని మీద నేను కొంచెం హనీ వేసుకొని తింటా. సో బేసికల్గా అయితే మ్యాపిల్ సిరప్ వేసుకుంటారు, బట్ మన దగ్గర మ్యాపిల్ సిరప్ లేదు. నాకు హనీతో ఇష్టం బేసిక్గా. సో హనీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తా. సో నాకైతే బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో కిడ్స్ ఉంటే ట్రై చేయండి, నాకైతే చాలా ఇష్టం ఇది. సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నా. మీరు ట్రై చేసింటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.